ఈరోజు మరో కేసు విచారణకై కాశీబుగ్గ పోలీసు వారు నన్ను స్టేషన్ పిలిస్తే రావడం జరిగింది. ఈ కేసు ఏంటి అంటే, మొన్ననే సిఐ గారు కూడా ప్రెస్లో వాళ్ళకి చెప్పున్నారు, మీరు అందరూ చూసుంటారు కూడా. నకిలీ మద్యం పైన ర్యాలీ చేశాము, నిరసన కార్యక్రమం చేశాము, తద్వారా పోలీసు విధులకు ఆటంకం కలిగించామని కేసు నమోదు చేసి దానిపైన సుదీర్ఘమైనటువంటి విచారణ 3:30 నుండి సుమారుగా ఇప్పుడు 9:30 కావస్తుంది. 6 గంటల పాటు కల్తీ మద్యం పైన నిరసన మరియు ర్యాలీ చేశామని, తద్వారా పోలీసు విధులకు ఆటంకం కలిగించామని, శాంతి భద్రతలకు భంగం కలిగించామని సుదీర్ఘమైనటువంటి విచారణ చేశారు. దాన్ని పక్కన పెడితే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అని అంటూ ఉంటాం మనం. ఏంటి అనే దానికి నేను మా కార్యకర్తలు వాళ్ళందరి మీద పెట్టిన కేసులన్నీ ఒక ఎత్తు అయితే, డాక్టర్ అప్పలరాజు నా మీద పెట్టినటువంటి కేసులంతా ఒక ఎత్తు. నేను కష్టపడి 5.5 సంవత్సరాలు చదివితే ఒక డిగ్రీ వచ్చింది, ఎంబీబీఎస్ డిగ్రీ. ఆ తర్వాత కష్టపడి 3 సంవత్సరాలు చదివితే మరొక డిగ్రీ అనకూడదు, మాస్టర్స్ డిగ్రీ పీజీ ఎండి వచ్చింది. 5.5 సంవత్సరాలకు ఒక డిగ్రీ, మరో 3 సంవత్సరాలకు ఒక మాస్టర్స్ డిగ్రీ సంపాదిస్తే కేవలం ఈ 16 నెలల్లో, అంటే 2024 జూన్ నుండి ఈరోజు 2025 నవంబర్, ఆల్మోస్ట్ 16 మంత్స్ అనుకుందాం మనం. ఈ 16 మంత్స్ కాలంలో నేను సంపాదించుకున్నటువంటి డిగ్రీలు 10 ఎఫ్ఐఆర్లు, ఒకటి 2024 ఆగస్టులో ఒకటి. అన్నిటి గురించి ఫర్దర్గా మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఇదేంటంటే, డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ మీద ఉన్నటువంటి నేమ్స్, శిలాఫలకాలు తొలగించారని ప్రెస్ మీట్ పెడితే ఆడెవడికో మనోభావాలు దెబ్బతిన్నాయట. దాని మీద ఒక ఎఫ్ఐఆర్, మరొక ఎఫ్ఐఆర్. ఇది 2024 నవంబర్లో వేస్తున్నారు. 2024 నవంబర్. ఈ ఎఫ్ఐఆర్ కారణం ఏంటంటే, మైనర్ బాలిక మీద దాడి చేస్తే మొన్న విచారణ జరిగినటువంటి కేసు, పోక్సో యాక్ట్ ఎందుకు పెట్టలేదు, లేదా హత్యాయత్న కేసు ఎందుకు పెట్టలేదని అడిగానని, చర్యలు తీసుకోకపోతే బ్లా బ్లా బ్లా. గమ్మత్ ఏంటంటే, దాడి చేసిన వ్యక్తికి కూడా ఎంతసేపు విచారణ జరిగి ఉండదు. ఎవరైతే దాడి చేశారో, దారి కాచి వెంటాడి లేకపోతే అబ్యూజ్ చేసి ఇబ్బంది పెట్టి దాడి చేసినటువంటి వ్యక్తికి కూడా ఎంతసేపు విచారణ జరిగి ఉండదు. ఎందుకు మీరు కేసులు పెట్టడం లేదు, సక్రమంగా విచారణ చేయడం లేదని అడిగినందుకు సుదీర్ఘమైనటువంటి విచారణ, ఫర్దర్గా ఇంకా విచారణకు అవసరమైతే మీకు పిలుస్తామన్నటువంటిది చెప్పినటువంటి మాట. సి ది ఐరనీ వేర్ వీఆర్ గోయింగ్. 2024 డిసెంబర్. ఇది సిఐ గారే పెట్టినారు నా మీద. అన్ని కేసులు ఇంచుమించుగా సిఐలో పెట్టుంటారు. ఇదేంటంటే, పెంచుతున్నారని, ఎలక్ట్రికల్ ఛార్జెస్ పెంచారు, 16,000 కోట్లు ప్రజల మీద భారం మోపారు, ఇది మీకు తగునా అని నిరసన వ్యక్తం చేసినందుకు దానిపైన ఇది ఒక కేసు. 2024 డిసెంబర్ అనదర్ కేసు. తదుపరి కేసు 2025 ఫిబ్రవరిలో. ఈ కేసు ఏంటంటే, గురుదాసపురం గ్రామానికి చెందినటువంటి కుత్తం లక్ష్మణ్ కుమార్ అనే వ్యక్తి కంప్లైంట్ ఇచ్చాడు నా మీద. ఇది ఎప్పుడో 2023లో వాళ్ళ భూములకు సంబంధించినటువంటి 2023లో ఆయన ఆ భూమి మాది అంటూ, ఇచ్చాపురం నుంచి ఒక పార్టీ, మాది అంటూ వీళ్ళు, ఈ గొడవలు గత 1970 నుంచి, అంటే నేను పుట్టక ముందు నుంచి ఉన్నటువంటి గొడవలు.
ఎప్పటి నుంచో కోర్టులో ఉన్నటువంటి గొడవలు, కోర్టు స్టేలు ఉన్నప్పటికీ వీళ్ళ ల్యాండ్ మీదకి వెళ్తే వాళ్ళు గొడవ చేస్తున్నారు, వాళ్ళ ల్యాండ్ మీదకి వెళ్తే వీళ్ళు గొడవ చేస్తున్నారు. అది ప్యూర్లీ ఆ ల్యాండ్ సివిల్ గొడవ, మొత్తానికి ఏదో వాళ్ళు కొట్టుకున్నారు. ఎప్పుడు 2023లోను 22లోను. మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన నా మీద కంప్లైంట్ ఇస్తే విచారణ లేదు, ఏమీ లేదు, డైరెక్ట్గా కేసు. ఇది ఒక కేసు. ఇది నేను పుట్టక ముందు నుంచి ఉన్నటువంటి గొడవలకు సంబంధించినటువంటి ఇష్యూకి సంబంధించి నా మీద కేసు. తదుపరి కేసు 2025 మార్చిలో. ఇది ఇంకో కొద్ది గమ్మత్తుగా ఉంటుంది అనుకుంటా ఈ కేసు. ఇదేంటంటే కేసు ఉద్దానంలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. తెప్పల ఢిల్లీరావు అనేటటువంటి వ్యక్తి. పోలీసులే వెళ్ళి అనుమానాస్పద మృతిగా వీళ్ళే కేసు నమోదు చేశారు. ఆ తదుపరి చనిపోయినటువంటి వ్యక్తి వాళ్ళ మిస్సెస్ వైఫ్, బాబు మా ఆయనది హత్య లేకపోతే ఇంకోట మీరు తెలియజేయండి అని అనేక సార్లు ఆవిడ తరపున గ్రామస్తులు లేకపోతే ఇతరత్ర సంఘాల వాళ్ళు అనేక మార్లు రిప్రజెంట్ చేసినప్పుడు, బాబు మా తరపున మీరు అడగండి అని ఆవిడ అడిగితే ఆవిడని తీసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చి ఈ మృతుడు చనిపోవడానికి గల కారణాలు తెలియజేయండి అని అడిగినందుకు పోలీస్ స్టేషన్ ఎదురుగా మేము ధర్నా చేశామని, లేకపోతే పోలీసు విధులకు మేము ఆటంకం కలిగించామని, పబ్లిక్ని పోలీస్ స్టేషన్లోకి రానివ్వలేదని రకరకాల ఏవో సెక్షన్లు పెట్టి మరొక కేసు. ఇది ఒక డిగ్రీ. ఇప్పటికి కూడా ఆయన ఎలా చనిపోయాడో చెప్పలేదు. అడిగినందుకు నా మీద కేసు పెట్టారు, దట్స్ ఫైన్. పోనీ వాళ్ళ వైఫ్ ఆవిడ కన్నీరు ఎందుకు మా ఆయన చనిపోయాడు అనేది ఆవిడ తెలుసుకోవాలని కుతూహలం ఉంటుంది కదా, తెలియజెప్పాల్సిన బాధ్యత ఉంది కదా. ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టాలి. అడిగినందుకు మాత్రం నా మీద కేసు. నేను ఇన్ ద సెన్స్ మా బృందం మొత్తం ఉన్నారు ఇందులో అనేక కేసుల్లో మా బృందం ఉంటారు. దీన్ని తదుపరి కేసు 2025 జూలైలో మరొక కేసు పెట్టినారు. ఈ కేసు ఏంటంటే చిన్న కుర్రోడు అక్కడేదో గ్రామ దేవత ఉత్సవాలు జరిగిన దగ్గర ఆ కుర్రోడికి ఆ గ్రామస్తులకి ఏదో చిన్న గొడవ. ఆ గొడవ కారణంగా సంబంధం లేని వ్యక్తుల మీద హత్యా ప్రయత్నం కేసులు పెట్టి ఇబ్బందులు చేయాలన్నటువంటి పరిణామాల దృష్ట్యా మేము స్టేషన్కి వచ్చి, బాబు ఆ గొడవ దగ్గర వాళ్ళు ఎవరు లేరు, గొడవకు సంబంధం లేదు, మీరు అట్లీస్ట్ గొడవ పడినటువంటి వాళ్ళ మీద మీరు కేసులు పెట్టుకోండి తప్ప సంబంధం లేని వ్యక్తుల మీద కూడా మీరు కేసులు పెట్టి అది కూడా హత్యాయత్నం కేసులు పెట్టేస్తారని అడిగినందుకు నా మీద కేసు. చూసారా, అసలు కేసులు ఎన్ని రకాలుగా పెట్టచ్చు, ఎన్ని రకాల సెక్షన్లు పెట్టచ్చు అన్నటువంటివి నా మీద పెట్టిన కేసులు ఎవరైనా స్టడీ చేస్తే వాళ్ళకి చాలా నాలెడ్జ్ వస్తుంది బేసికల్లీ. తదుపరి కేసు 2025 అక్టోబర్ 13 ఇప్పుడు ఫ్రెష్గా విచారణ జరిగినటువంటి కేసు. ఇదేంటంటే కల్తీ మద్యం పైన ర్యాలీ చేశామని, నిరసన వ్యక్తం చేశామని, పోలీసు విధులకు ఆటంకం కలిగించామన్నటువంటి కేసు. ఇదే దీనికి సంబంధించి 3 కేసులు నమోదు చేశారు. మరో కేసు ఇదేంటంటే ఏకంగా ఇది హత్యాయత్నం కేసు పెట్టారు నా మీద, పైలవేణి మీద, నా మీద. మీరందరూ కూడా వీడియో చూశారు, అందరికీ తెలిసిందే. నా గొంతు నొక్కేయాలని, నా గొంతు అణిచేయాలని, ఎలాగైనా సరే నన్ను డిమోరలైజ్ చేయాలని, ప్రజల పట్ల నాకు ఉన్నటువంటి కమిట్మెంట్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాగైనా సరే తగ్గించాలని చేసే ప్రయత్నంలో భాగంగా నా మీద హత్యాయత్నం కేసు సైతం నమోదు చేయడం జరిగింది. ఎనదర్ కేసు. మరో కేసు సేమ్ కేసుకు సంబంధించి అక్టోబర్ 15 అదేంటంటే మా కార్యకర్తని మీరు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు, ఎందుకు అరెస్ట్ చేస్తారు చెప్పండి బాబు అని అడిగినాం మనం. మీరందరూ కూడా ఉన్నారు ఆ రోజు. వీఆర్ హియర్ అప్ టు ఈవెన్ 1 o'clock 2 o'clock ఇన్ ది మిడ్ నైట్. ఎందుకు అరెస్ట్ చేశారు, ఎక్కడున్నాడు చూపించండి అని అడిగాం కదా మనం. అడగకపోతేనే కదా మనం, చెప్పకపోతేనే కదా మనందరం చెప్తారా లేదనుకొని గట్టిగా అడగడం జరిగింది. దానికి కూడా ఒక కేసు. మళ్ళీ పోలీసు విధులకు ఆటంకం కలిగించామని, భంగం కలిగించామని, రకరకాలు ఇవన్నీ ఏందేందో ఈ సెక్షన్లన్నీ కూడా మనం అవకాశం ఉంటే నేను కూడా బిఎల్ చదవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది నాకు ఈరోజు.
ఇది ఒక కేసు. వన్ మోర్ కేస్ మొన్నే పెట్టున్నారు. ఇది November 6th మన వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట జరిగింది. 9 మంది చనిపోయారు. అందరికీ తెలుసు. తొక్కిసలాట జరిగిన వెంటనే మేము ముందుగానే వచ్చాము, మీరంతా అక్కడే ఉన్నారు. మీరే స్వయంగా పండా గారిని అడిగారు, మీరు పర్మిషన్ పెట్టారా లేదా, పర్మిషన్ తీసుకున్నారా లేదా, అనుమతులు పెట్టారా లేదా అనుకుని అంటే ఈరోజు కాదు బాబు నిన్నే పెట్టానని చెప్పి స్వయంగా చెప్పడం మీరు అందరూ విన్నారు, మీ అందరూ వీడియోస్ తీసుకున్నారు. తదుపరి ఏం జరుగుంటుంది అనేది కూడా మీకు అందరికీ తెలుసు. దాన్ని పక్కన పెడితే పండా గారు నేను అనుమతులు పెట్టలేదు, అనుమతులు పోలీసులకి నిర్వహణ కోసం అనుమతులు పెట్టలేదని చెప్పి తెలియజేశారని, నేను దుష్ప్రచారం చేశానని, ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేశానని, అవాస్తవాలను ప్రచారం చేశానని, లేకపోతే సోషల్ మీడియాలో అవాస్తవాలు నేను స్ప్రెడ్ చేశానని నా మీద కేసు. హియర్ ఐ వాంట్ టు కన్వే ది ఎంటైర్ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. తొక్కిసలాట జరిగి 9 మంది చనిపోయి దుఃఖసాగరంలో వాళ్ళంతా ఉన్నారు. వైఫల్యం ఉందని, నెగ్లిజెన్స్ ఉందని అందరూ కోడే కూస్తున్నారు. భక్తులందరూ చెప్తున్నారు, ఎందుకు తొక్కిసలాట జరిగిందో చెప్తున్నారు. వాట్ ఎవర్ ద థింగ్స్ ఏం జరిగినాయి అందరూ చూశారు కల్లారా. వాస్తవాలు ఏంటో తెలుసు. పండగారు ముందు ఏం చెప్పారు మనందరం కూడా చూసాం, మనమే వీడియో రికార్డ్ చేసినాం. ఆ తర్వాత రకరకాల మీడియాలో వచ్చినటువంటి వార్తలు కూడా చూసాం మనం. వీటన్నిటిని పక్కన పెడదాం. ఏం జరిగిందో విచారణ రిపోర్ట్ లేదు, అవన్నిటి విడిచిపెట్టేసి ముందు నా మీద మాత్రం ఎఫ్ఐఆర్ వేస్తారు. అక్కడ అసలు ఏం జరిగింది ఎంతవరకు ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ ఇవ్వాల. పలానా కారణాల వల్ల తొక్కిసలాట జరిగిందనో, లేకపోతే పలానా వాళ్ళ నెగ్లిజెన్స్ వల్ల తొక్కిసలాట జరిగిందనో, పలానా వాళ్ళ దీనివల్ల ఇది జరిగిందనో, ఇంతమంది ప్రాణాలు పోయానో, దీనికి బాధ్యులనో, అదనో ఇదనో దానికి సంబంధించి ఎలాంటి స్టేట్మెంట్ కానీ వివరణ కానీ ఇప్పటి వరకు లేదు. డాక్టర్ అప్పలరాజు మీద మాత్రం ఆగమేఘాల మీద ఎఫ్ఐఆర్ వేస్తారు. ఇవి పాత డిగ్రీలు. ఇవి రాజకీయాల్లోకి వచ్చిన మొదట్లో అంటే 14-19 మధ్యలో అప్పుడు చంద్రబాబు గారి హయాంలో ఇవో 2 డిగ్రీలు ఉన్నాయి. ఇవన్నీ 10, ఈ 16 నెలల్లో 10 డిగ్రీలు, ఆ పాత 2 డిగ్రీలు పెండింగ్ ఉన్నాయి. ఇదేంటి 1 డిగ్రీ. డోక్ హరీష్ అనేటటువంటి వ్యక్తికి దెన్ టీడీపీ లీడర్స్ పబ్లిక్గా కర్రలతో దాడి చేస్తే ఆ వ్యక్తి ఆత్మన్యూనతా భావంతో నాకు న్యాయం జరగలేదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళినని చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రపంచం మొత్తం చూసింది. ఎంటైర్ టౌన్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ఆ రోజు ధర్నా చేశారు. మేము కూడా ధర్నాలో భాగస్వామ్య సంఘీభావం తెలియజేస్తాం. ది ఐరనీ ఈజ్ ఆ గొడవ కోర్టులో సమ్హౌ దట్ వాజ్ సెటిల్డ్. చనిపోయినటువంటి వ్యక్తి వాళ్ళ ఫాదర్ మధ్య, దాడి చేసిన వ్యక్తుల మధ్య కేసు దట్ వాజ్ సెటిల్డ్. కానీ నా మీద మాత్రం ఇంకా ఎఫ్ఐఆర్ మాత్రం అది ఇంకా ఉంది. అది నా మీద ఏంటంటే నేను ధర్నా చేశానని ఇంకోటి. ఇంకొక కేసు ఏంటంటే అప్పుడు ప్రత్యేక హోదా కోసం అని చెప్పి ధర్నా చేశామని ఒక కేసు. ప్రత్యేక హోదా ఇవ్వాలి, ఇస్తానన్నారు కదా మీరు, ఎందుకు ఎవరని అడిగినందుకు అదొక కేసు ఇంకా ఉంది. అవి పాత డిగ్రీలే. అది పక్కన పెడితే ఇప్పుడు ఈ 16 నెలల్లో పెట్టినటువంటి 10 ఎఫ్ఐఆర్లు ఇవి. సో ఒక్కొక్క ఎఫ్ఐఆర్కి ఒక్కొక్క రకంగా విచారణకు రావాలని ఐఎమ్ అపీలింగ్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నారా లోకేష్ గారికి. ఇన్ని 10 ఎఫ్ఐఆర్లు, ఇన్ ఆల్ దీస్ 10 ఎఫ్ఐఆర్స్, సరే ఏ ఒక్కదానిలో అయినా సరే నా స్వార్థం కోసమని, నా వ్యక్తిగత లాభం కోసమని, లేకపోతే ఎవరినైనా దూషించో వేరే వాళ్ళ మీద ఇంకో రకమైనటువంటి క్రిమినల్ యాక్టివిటీ చేసినటువంటి ఏ ఒక్కటైనా ఇందులో ఉందా? ఎవ్రీ ఎఫ్ఐఆర్ ఈజ్ రిలేటెడ్ టు పబ్లిక్ కన్సర్న్. ఒకటి మీ కార్యకర్తలతో కంప్లైంట్లు, లేదా ఇన్స్పెక్టర్తో కంప్లైంట్లు. ఆయన వాళ్ళు మాత్రం ఏం చేయగలుగుతారు? ప్రభుత్వం అలా ఇస్తుంది డైరెక్షన్. వాళ్ళే చెప్తున్నారు ఇది పొలిటికల్ గవర్నెన్స్, మేము ఏం చెప్తే అది చేయాలా.
చేయకపోతే ఐపీఎస్ ఐఏఎస్ లాంటి వాళ్ళకి పోస్టింగ్స్ ఇవ్వకుండా జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు. ఏంటి ఇది నాకు అర్థం కాదు. ఇది గవర్నెన్స్ ఇది పరిపాలన, ఇది దౌర్భాగ్యం కాకపోతే. మాకు జనరల్గా కక్షలు, ఈ కక్షపూరిత రాజకీయాలు పెద్దగా అవగాహన లేదు. ఏంటంటే మేము మా చదువులు వేరు, ఎంబీబీఎస్లో ఎండీలు చదువుకొని పేషెంట్లు చూసుకొని ఎలా ప్రాణాలు నిలపాలన్నటువంటి దాని నుంచి ఈ ఊరు సిక్ అయిపోయింది, ఈ ప్రాంతం సిక్ అయిపోయింది, ఈ ప్రాంతం వెనుకబడిపోయింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆశయాలు నచ్చి ఈ ఊరు కోసం, ఈ ప్రజల కోసం, ఈ ప్రాంతం కోసం రాజకీయాల్లోకి వచ్చి ఆ యాస్పిరేషన్స్ని మాకు అవకాశం వచ్చిన రోజు రియలైజ్ చేసుకున్నాం. కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్, వాటర్ ప్రాజెక్టు, రోడ్స్, బిల్డింగ్స్, వాట్ నాట్, సో మెనీ ప్రాజెక్ట్స్. All the aspirations were realized during the regime of Sri వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అలాంటి మాకు ఏంటి ఇన్ని కక్షపూరిత రాజకీయాలు? మేము ఏ రోజు ప్రతిపక్ష నాయకురాల మీద ఒక్క కేసు కూడా మేము నమోదు చేయలేదే. ఏంటి పద్ధతి ఇది? లిమిట్ ఉంటుంది, సహనానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. అలాంటి వాళ్ళని తెగేదాకా లాక్కూడదు. ఇట్స్ అన్ అబ్సర్డ్ గవర్నెన్స్. ఓపిక పడుతున్నాం, మీరు ఎన్నిసార్లు విచారణ పిలిచినా వస్తాం, ధైర్యంగానే చట్టపరంగా కోర్టులో ఎదుర్కొంటాం. వన్ థింగ్ ఐ వాంట్ టు కన్వే, అవర్ కమిట్మెంట్ టువర్డ్స్ ద పబ్లిక్. మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా నేను తెలియజేయదలుచుకున్నాను. ప్రజల కోసం పోరాటం చేసినందుకు ఈ 16 నెలల్లో ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ 10 డిగ్రీలు, సో మచ్ టైం టు, ఇంకా చాలా సమయం ఉంది ఇంకా ఈ ప్రభుత్వం ఫినిష్ అవ్వడానికి. ఇంకా అంటే ఇంకెన్ని డిగ్రీలు, ఇంకెన్ని కేసులు, ఇంకెన్ని వేధింపులు భరించాలని ఆలోచిస్తున్నాను. బట్ స్టిల్ ఐఎమ్ కమిటెడ్ టు ది వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్. ఆ కమిట్మెంట్ని అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మార్చలేరు, తగ్గించలేరని చాలా ఆవేదనతో అయితే మాట్లాడుతున్నాను నేను. ఈ రకమైనటువంటి పరిపాలన ఎవరికి ఇది మంచిది కాదు. ఎవరికి ఇది మంచిది కాదు. స్థానిక ఎమ్మెల్యే కూడా ఆలోచించుకోవాలి. మరొక మారు నేనైతే తెలియజేయదలుచుకున్నాను. మిగతా విషయాలు మనం బిగ్ స్క్రీన్లో వేసుకొని మనం తర్వాత మాట్లాడుకుందామని చెప్పి తెలియజేస్తూ. ఎనీ క్వశ్చన్స్?